తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను అయితే చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక గురుకులాలో కావచ్చు, అలాగే కస్తూరిబాలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు ఫుడ్ పాయిజన్లు కలకరం రేపుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అసలు అందులో ఉన్నటువంటి తిండి తినాలంటే భయపడే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గతంలో కూడా మన వైఆర్టీవీ తరఫున అయితే కొన్ని విద్యార్థుల పరిస్థితులు కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేసినాం. వాస్తవంగా తెలంగాణలో విద్యార్థులు అన్నం తినాలంటే భయపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన విద్యార్థి నాయకుడు కౌశిక్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి. అదే నిన్న కూడా నిర్మల్ జిల్లాలో కూడా ఒక కేజీబీవీ స్కూల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయి 10 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురైన పరిస్థితి కూడా ఉంది. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత ఈ అంశాలు జరుగుతూ వచ్చాయి. ఇదే అంశం మీద అనేక విద్యార్థి సంఘాల తరఫున మేము పోరాటం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ నుంచి బహిరంగ సభల నుంచి నేను ఇప్పుడే ఇమీడియట్గా ఆర్డర్ ఇస్తున్నా, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ పోయి పరిశీలన చేయండి అన్నారు. మళ్ళీ ఈరోజు నిర్మల్ జిల్లాలో కస్తూర్బా గురుకుల పాఠశాలలో మళ్ళీ 10 మంది అనారోగ్యానికి గురయ్యి మళ్ళీ హాస్పిటల్ పాలయ్యారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యను అనేదాన్ని కార్పొరేటైజేషన్ అంటే విద్యతో వ్యాపారం చేయటానికి విద్యార్థుల్ని గురుకుల పాఠశాలలో చేరకుండా ప్రైవేట్ సంస్థలకి అప్పజెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేది నా అభిప్రాయం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థులు ఇదే ఆహారం తిని ప్రభుత్వ పాఠశాలలో భోజనాలు తిని ఈ విద్యార్థులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఏదన్నా అంటే నేను ప్రపంచ పటంలో పెడతా అని అనేక సార్లు ఇదే అంశం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కల్తీ ఆహారం తిని ప్రమాదానికి గురవుతుంటే ఇదేనా నువ్వు హైదరాబాద్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టడం అనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అంటే దీనికి ముఖ్య కారకులు ఎవరు అనుకుంటున్నారు? ఎందుకంటే విద్యార్థులు అనేది చాలా వరకు ఫస్ట్ వాళ్ళకు నాణ్యమైన ఆహారం దొరకడం, రెండోది ఏంటంటే ఉన్నత విద్య అందించడం. ఈ లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి అనుకుంటున్నారు? దీనికి ప్రధాన కారణం ఎవరు అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఒకటి ప్రధాన సమస్య. దాని చుట్టూ ఉన్న అధికారులు విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తున్నారో అదొకటి. గత ప్రభుత్వం పాలన చేసినలో కొన్ని తప్పుల్ని కొనసాగింపుగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఈ ప్రభుత్వానికి రాజకీయం చేయడానికి సమయం ఉంది. ఈ ప్రభుత్వానికి అల్లు అర్జున్ మీద స్పందించడానికి ఈ సమయం ఉంది. ఈ ప్రభుత్వానికి కన్వెన్షన్లను కూల్చడానికి సమయం ఉంది. ఈ ప్రభుత్వానికి పేదల దగ్గర నుంచి దుర్మార్గంగా రాక్కోవడానికి సమయం ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి ప్రజల పక్షాన కానీ విద్యార్థుల పక్షాన కానీ పేద విద్యార్థుల పక్షాన కానీ ఆలోచించడానికి సమయం లేదు. దాని మీద చర్యలు తీసుకోవడానికి సమయం లేదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తుంది ఏంటంటే ఇప్పుడు వరకు అనేక సంఘటనలు జరిగినాయి. ఎవరిని బాధ్యత చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది? దాంతోపాటు నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకోబడ్డం? నిధులు, నియామకాలు ఇట్లాంటి పరాయి పీడన నుంచి మనం విముక్తి చేసుకొని మన బిడ్డల్ని ఉన్నత పదవుల్లోకి ఉన్నత చదువుల్లోకి తీసుకుపోదామని చెప్పేసి మన ఉద్యోగాలని మన అవకాశాలని దోచుకుంటున్నారని. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలో విద్యార్థుల బతుకులు భవిష్యత్తులు బాగుపడలేదు. ప్రతిసారి విద్యార్థుల జీవితాలు ఆగమైపోతూనే ఉన్నాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యమే. సంబంధించి దాని వెనుక ఎంత పెద్ద అధికారులు ఉన్నా కూడా వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి గతంలో అన్నారు. అన్న తర్వాత కూడా చాలా వరకు కూడా ఇలాంటి పరిణామాలు కూడా జరిగినాయి. దానికి మీరు ఎట్లా స్పందిస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా అడుగుతుంది ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ఏ అధికారుల మీద మీరు చర్యలు తీసుకున్నారు? మీ ఆపన్న హస్తాల కింద అధికారులను ఎందుకు దాస్తున్నారు? మీరు ఎందుకు అధికారులను ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు? మీకు తెలియనట్టు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతున్నట్టు నటించవద్దు ముఖ్యమంత్రి గారు. ఇది మీకు తెలుస్తుంది. ప్రతి నిమిషం మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది. కానీ మీరు ఈ అంశాన్ని పట్టించుకోవట్లేదు. ఇక్కడ నేను దీన్ని కొనసాగింపుకి ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ బిల్లులు రాలేదని నాణ్యతా లోపంలో ఉన్న కాంట్రాక్టర్లు బాగుపడుతున్నారు. దానికి బిల్లులు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం బాగానే ఉంది. కానీ నిమ్న వర్గాల పేద వర్గాల బిడ్డలు, అణగారిన జాతిన బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. ఇది
ఆత్మహత్యలు కావు, ఇవి హత్యలు, ఖచ్చితంగా ఇవి హత్యలు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హత్యలు. ఎందుకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు విద్యార్థుల పక్షాన ఒక మంత్రులు కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు స్పందించలే, అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చించిన సందర్భం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి స్పందించడానికి వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుందామని స్పందిస్తారు? నేను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అసెంబ్లీలో. ఏమని చెప్పారు? నేను అనేక మంది గురుకుల పాఠశాలలో ఆడపిల్లోళ్ళు ఒక బస్తా సంచిలో కుక్కినట్టు విద్యార్థుల్ని దాంట్లో పెడుతున్నారని చెప్పారు. ఎట్లాంటి విద్యార్థుల్ని ఇప్పుడు వరకు ఎన్ని హాస్టల్కి వసతులు కల్పించారు, ఎన్ని విద్యా వ్యవస్థలను మీరు బాగు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాక మేము పాఠశాలను మార్చేసిను, అద్భుతంగా తయారు చేసిన విద్యా చైర్మన్ వేసిను అని చెప్తున్నారు కదా. ఎక్కడ మీ పనులు ముందుకు పోయినాయి చెప్పండి. కేవలం ఏంటంటే చైర్మన్లు వీసీలు నియమించి మీరు దోచుకోండిరా నాయన అని అప్పచెప్పి వదిలిపెట్టారంటే దొంగల చేతులకి తాళాలు ఇచ్చి దొంగలకి సద్దులు మోసుకుంటూ మీరు ఉంటున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.